హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ డ్రైవ్ ఛానల్‌కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, కస్టమర్ ప్రాబ్లమ్ ఉంది, పేమెంట్ కొంచెం టైం పడుతుందని చెప్తే, సో ఈ యొక్క రికవరీ ఏజెంట్లు ఇల్లీగల్‌గా ఏ విధంగా రికవరీ చేయడానికి ట్రై చేస్తుంటారో ఈ యొక్క వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో ఇలాంటి వాటిని మీరు స్ట్రాంగ్‌గా కౌంటర్ చేయండి. వీళ్ళు ఏందంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ని పాకెట్‌లో పెట్టుకొని సో రికవరీ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. హలో హలో చెప్పండి. చెప్పండి సార్. సార్ ఇది పేమెంట్ చేయండి సార్. దేని సార్? ఏ కార్డు? వన్ కార్డ్ సార్. వన్ కార్డు టైం పడుతుంది సార్. సార్ టైం కాదు సార్, అట్లీస్ట్ 13,200 అన్న పే చేయండి సార్. ఏం పేరు సార్? మీ పేరు? అర్థం కాలేదు సార్. మీ పేరు ఏం పేరు సార్? అర్థం కాలేదు సార్. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు కార్తిక్ సార్. నాకు మల్టిపుల్ డేస్ సార్, టైం పడుతుంది. నాకు ఎంత పడుతుంది సార్? 3 months పడుతుంది. 3 months పడుతుందా? 3 months టైం పడుతా అంటే 40,000 చేసుకుని 3 months చేసుకోండి సార్. 40,000 ఇట్లేదు సార్. అదే కదా, ఆల్రెడీ మార్నింగ్ మీ వన్ కార్డ్ టీమ్ మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. ఎందుకు? అర్థం కాలేదు. మార్నింగ్ మీ వన్ కార్డ్ టీమ్ నా ఫ్రెండ్స్ కాల్ చేశారు సార్. డబ్బులు వాళ్ళు ఇస్తారు అనుకున్నారు. మరి ఎవరు? వన్ కార్డ్ టీమ్ అని చెప్పారు ఎప్పుడు సార్? మార్నింగ్, టుడే మార్నింగ్ లంచ్. ఎవరు చేశారు? ఏమో వన్ కార్డ్ అని చెప్పారు. డబ్బులు కట్టాలి అని చెప్పారంట. ఓకే, ఏమన్నారు? ఏమో వాళ్ళకి తెలుసు మరి, ఏం పొజిషన్ లో తెలుసు ఏమన్నారు సార్. చెప్పండి సార్, ఏమన్నారు? అదే పేమెంట్ చేయలేదని చెప్పారంట. హలో హలో చెప్పండి సార్. సార్ ఇప్పుడు పేమెంట్ అవుతుందా కాదా సార్? కాదని చెప్పారు సార్ స్టార్టింగ్ లోనే. కాదని చెప్పారా? కాదన్నప్పుడు ఎందుకు వాడుకున్నారు సార్ మరి? కాదన్నప్పుడు ఇలా కాదు, మీకు అడిగి తీసుకున్నాం సార్. అడిగి వాడుకోవడానికి మీకు అడిగి తీసుకున్నాం. అడిగి వాడుకోవడానికి మీరు అప్పు మీరు అప్పు చేశారా సార్? మీరు మంచిగా మాట్లాడారు. మీరు కడిగి తీసుకున్నారా అని అంటలేను. కట్టడానికి రానప్పుడు ఎందుకు వాడుకున్నారు అంతే. క్వశ్చన్ అడిగే రైట్ ఏముంది మీకు అని చెప్తున్నా. అడిగేది అది కదా. వాటర్ అడిగే రైట్ ఏముందంటే ఇక్కడ నా దగ్గరే కదా నువ్వు పైసలు తీసుకున్నావు. మరి నీ దగ్గర తీసుకోలేదు సార్, మీ ఇంట్లోకి తీసుకోలేదు కదా, బ్యాంక్ తీసుకున్నావు కదా. తీసుకుంటే నీ ఇంట్లో లాభం కానీ బ్యాంక్ కూడా కాబట్టి ఆగింది. కానీ నీ ఇంట్లోకి తీసుకుంటూ ఇట్లా మాట్లాడుతుంది ఇంకో రకంగా ఉండేది. కానీ బ్యాంక్ తీసుకున్న కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. ఎక్కడ మాట్లాడదా? బ్యాంక్ తీసుకున్న కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది సార్. మీ దగ్గర తీసుకుంటే ఇంకో రకంగా మాట్లాడేవాడిని కదా. ఎట్లా మాట్లాడేవారు సార్? మీరు ఎట్లా మాట్లాడేవాళ్ళు సార్ మీ దగ్గర తీసుకుంటే? నేను నా దగ్గరికి వెళ్ళి తీసుకుంటే వేరే లెక్క మాట్లాడేది. నేను ఇంకో ఇంకో వేరే లెక్క మాట్లాడేవాడిని. పేమెంట్ వేయండి. టైం పడుతుంది. టైం పడుతుంది కాదు, పేమెంట్ వేయండి సార్. టైం పడుతుంది అంటే పేమెంట్ చేయండి. ఏం చెప్పాలి సార్? నెంబర్ ఎవరిది? 9660. ఎవరికైనా వేసుకో సార్. ఓకే, కాంటాక్ట్ లిస్ట్ ఎవరికన్నా చేసుకోవాలా? కాంటాక్ట్ లిస్ట్ పంపన్నా. ఓకే, పేడబి చేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. నువ్వు పంపాల్సిన అవసరం లేదు అని నాకు. నువ్వు పైసలు కట్టకుండా ఫోర్స్ చేయగానే చెప్తున్నాను కదా, పైసలు లేవని చెప్తున్నా. టైం పడుతుందని చెప్తున్నా కదా. పైసలు లేనప్పుడు ఎందుకు వాడుకున్నావు? కట్టడానికి చేత కానప్పుడు 2 లక్షలు కట్టడానికి చేత కానప్పుడు నీలాంటి రికవరీ తెలియదు కదా నాకు, అందుకే తీసుకున్నా. నాలంటా రికవర్ చేసుకుని రాని తెలిసినప్పుడు నీకు రికవరీ చేత ఎందుకు చేస్తున్నా సార్? రికవరీ నీకు చేత నీకు చేత కాదు, నీకు కట్టడానికి చేత కాదు. అవును సార్, నాకు కట్టడానికి చేత. నీకు రికవరీ పెట్టుకున్నావు. నీకు రికవరీ చేత కదా మరి. నీకు రికవరీ చేత కావట్లేదా? నీకు అట్లే కదా. ఏంటండి? నేను కట్టలేదు సార్, నాకు కట్టడం చేత కాక. నీకు రికవరీ ఏం చేత అయితే లేదా? అవునా, రికవరీ చేయాలా? చెయ్యి. పేమెంట్ తేడా బిజినెస్ ఆర్టీపీ పేమెంట్ తెలుసు కదా. సరే సరే, ఓకే. ఒక నిమిషం ఒక నిమిషం నో లైన్ ఉంటుంది. హలో చెప్పండి సార్. ఈ నెంబర్ కాల్ 900. నన్ను లైన్ లో పెట్టి వానికి ఎందుకు కాల్ చేస్తాను సార్? కాంటాక్ట్ లిస్ట్ పంపిస్తా, వాట్సాప్ చేస్తాను వానికి. నన్ను లైన్ లో పెట్టి చేయాల్సిన అవసరం లేదు. నీకు కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తా. తీరిగా కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని అందరికి కాంటాక్ట్ లిస్ట్ నేను ఎందుకు చేస్తాను. ఓకే, అయిందా? అయితే చేస్తున్నా. లిఫ్ట్ చేయని ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇవన్నీ అయిపోయింది ఆల్రెడీ. మీ ఏజెన్సీ ప్రీవియస్ ఏజెన్సీ వాళ్ళకి అన్ని ధమ్కిలు ఇచ్చారు, అయిపోయినాయి. పేమెంట్ లేదు. మీ ప్రీవియస్ మీ టీఎల్ ఎక్కడికి చూసిన కేసు మీకు ఇది? బెంగళూరులో ఉంది. ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయగలుగుతారా? ఏజెన్సీ పేరు చెప్పాలా? ఏజెన్సీ అని చెప్తున్నా నేను మీకు. అవును సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కన్ఫర్మ్ చేయండి అంటున్నా. బెంగళూరు ఎక్కడ? యాదగిరి. ఏమవుతా నీకు? యాదగిరి భువనగిరి ఎవడన్నా ఏమవుతుంది సార్ నాకు? నువ్వు ఇవన్నీ డబ్బులు ఇస్తున్నావు తీసుకో. డిస్ప్యూట్ చేస్తే రెండుకున్నావు కదా వాళ్ళు, ఇంకా రెండుకున్నావు కదా నువ్వు. రెండు సార్ లైఫ్ లాంగ్ ఆర్టీ పెట్టి పేమెంట్ వాళ్ళు మొత్తం కాల్ రికార్డ్ ఎవిడెన్స్ పెరుగుతుంది నాకు. ఈ గ్రౌండ్స్ మీద మాట్లాడుతున్నారు. కాల్ రికార్డ్ చేసుకుని ఎక్కడ నొక్కుని కానీ ఎక్కడ నొక్కుతా కానీ నీకు పైసలు కట్టడానికి చేత కాదు. కానీ రికవరీ లీగల్ గా రికవరీ చేశారు. రికవరీ ఏం చేత అవ్వట్లేదు నాకు. నీకు కట్టలేదు, నాకు చేత కాలేదు. నీకు రికవరీ ఏం చేత కావట్లేదు. అరే నీకు పైసలు కట్టడానికి రాని కొట్టకు పోయి రాని కొట్టకు చెప్తున్నా. నీట్ గా మాట్లాడినప్పుడు నీట్ గా మాట్లాడు. నీకు దమ్ముంటే రికవరీ చేసుకో. చెప్తాను లీగల్ ఏమి ఉండదు చేసుకో. చెప్తాను చెప్పానా? నాకు ఉన్నప్పుడు రికవరీ చేయమంటే నీ కావాలని
ఇంటెన్షనల్ డిఫాల్ట్ ఉన్నప్పుడు రికవరీ చేసుకో అంటే కట్టనికి చేతగాని అన్నప్పుడు ఓకే. పైసలు ఎందుకు తీసుకున్నావు నువ్వు? అదే చెప్తున్నా కదా, నాకు చేత కాదని తెలియక తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు. చేతగా మరి కట్టేసే మళ్ళా పైసలు. చేతగాడు ఎట్లా వాడుకున్నాడు కడతాడు? కట్టాలి కదా. చేతగాడు ఎట్లా కడతాడు? వాడుకున్నాడు కట్టలేదు. చేతగాడు నువ్వే ఇంకెట్లా కడతాడు? చేతగాడు ఎట్లా కడతాడు? ఇంకెట్లా కడతా అంటే పీకనికి తీసుకున్నావు మళ్ళీ. పీకనికి నీకు రికవరీ చేయను, నీకు చేతగాని నీకు రికవరీ చేయను చేతగాని. హలో 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 సార్, విక్రమ్ సార్, ఇంతకు ముందు మాట్లాడాను సార్. విక్రమ్ మాట్లాడుతున్నారండి. ఇంతకు ముందు మీ దగ్గర మాట్లాడాను కదా ఫ్లాష్ నుంచి. చెప్పండి సార్. సార్ చూడండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 4 months నుంచి మీరు పేమెంట్ చేయలేదు. ఓకేనా? ఈ రోజు దాకా టైం అడిగారో నేను ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే అది పద్ధతి కాదు సార్. ఒక ఈఎంఐ అరేంజ్ చేసుకొని క్లియర్ చేయండి. రిమైనింగ్ అమౌంట్ టైం తీసుకోండి. ఇప్పుడు ఒకటి నేను మల్టిపుల్ డెప్స్ ఫేస్ చేస్తున్నాను సార్. నాకు 30 lakhs డెప్ట్ అయిపోయింది. నేను ప్రాపర్టీ సేల్ పెట్టాను. ఒక ప్రాపర్టీ సేల్ పెట్టాను. 30 lakhs ఈ మంత్ వస్తా అనుకుని కమిట్మెంట్ ఇచ్చాను. ప్రాపర్టీ మనీ పోస్ట్పోన్ చేశాడు. సో దానికోసం పోస్ట్పోన్ చెప్తున్నాను. మనీ వస్తే అవసరం టోటల్ క్లోజ్ చేసుకుంటాను. నో ఇష్యూ సార్. ఓకే సార్, నేను ఏం చెప్తున్నాను, మీరు ఇచ్చిన కమిట్మెంట్ బట్టి నేను ఆల్రెడీ మేనేజ్మెంట్ చెప్పాను ఈ పేమెంట్ వస్తుంది టైం ఇవ్వండి అని 25th వరకు ఇచ్చేసాను. ఓకే. సో వాళ్ళ తర్వాత నన్ను ఇబ్బంది పెడతారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, 1 EMI క్లియర్ చేసుకోండి. ఓకే సార్, మీరు రిక్వెస్ట్ చేసుకుని ఒప్పుకుంటా. బట్ నాకు మనీ అనేది ఇంకా అడ్జస్ట్మెంట్ కాలేదు సార్. నా ప్రాబ్లమ్ మీకు తెలియాలి కదా. చేసుకుంటారా? ఒక 1 hour 2 hours టైం ఇస్తే. లేదు సార్, 10 కాదు. అవసరం కాదా? మంత్ ఎండ్ వరకు నాకు ఏదో ట్రై చేసుకుని అకౌంట్ క్లోజ్ చేసుకుంటా. ఓకే, నో ఇష్యూ. సరే అయితే సార్, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాను. ఈ దేనికైనా పర్లేదు, ఒక EMI అరేంజ్ చేసుకుంటే మీకు బెటర్. సరే, ఇబ్బంది పెట్టి పేమెంట్ తీసుకోండి సార్. ఏం సార్? ఇబ్బంది పెట్టి పేమెంట్ తీసుకోండి సార్, చూస్తాను ఎట్లా ఇబ్బంది పెడతారు చూస్తాను నేను కూడా. సరే సార్, ఓకే, పెట్టి చూపిస్తాను. నంబర్ ఉంచుకోండి, కాల్ బ్యాక్ చేస్తారు మీరు. ఓకేనా? ఓకే, నో సార్. రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు, కాంటాక్ట్ ఇస్తారు. అంతకంటే ఏం దిక్కలేరు మీరు. రిక్వెస్ట్ చేసి చూసాను, మీరు వినలేదు. అవునా? సరే, చేసుకోండి. పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, తెలుసు కదా. తేడా వేస్తే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది. తేడా వేస్తే కేసులో కూడా. ఓకే, తేడా వస్తే ఇప్పటిదాకా ఆర్టీపీ ఇచ్చాను కదా, పీటీపీ ఇచ్చాను కదా, పీటీపీ కాస్త ఆర్టీపీ అవుతుంది. ఓకే, తేడా బిహేవ్ చేస్తే. కొంచెం క్లియర్ గా మాట్లాడండి. మీ వాయిస్ నాకు ఏం పడితే మీరు క్లియర్ గా రావట్లేదు. నేనేమంటున్నానంటే, ఇప్పటిదాకా పీటీపీ ఇచ్చాను. ఈ కేసులో డిస్ప్యూట్ చేస్తే, ఇల్లీగల్ రికవరీ ట్రై చేస్తే కేసు అది ఆర్టీపీకి వెళ్తుంది. సేమ్ రికార్డింగ్ చేసుకొని క్యాష్ పెట్టేసి ఎగ్జిక్యూటివ్ పెట్టాడు కాబట్టి నేను చెయ్యలేను అని చెప్పేసి ఎవడు ఇచ్చాడు రైట్ అని చెప్పి అదే గ్రౌండ్స్ లో మాట్లాడి ఇంకో 1 year లాగుతా. ఓకేనా? చూస్తా. ఎలాగో నీకు రికవరీ గురించి ఐడియా ఉంది కాబట్టి నీ వల్ల అయింది, నువ్వు చేసుకో. రైట్? ఓకేనా? నా వల్ల అయింది, నేను చేసి చూపిస్తాను. చాలా మంది ఫేక్ సిమ్ తెలుసులే కానీ ఫేక్ సిమ్ పెట్టుకోవాలి. చెప్పేందంటే నీలాగానే చాలా మంది బ్యాంకులు ట్రై చేశారు. కాంటాక్ట్ ఫోన్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇంకో 10,000 ఎక్కువ అడిగి నాకు ఇవ్వమని చెప్పాను. కాంటాక్ట్ ఇస్తే భయపడేది. ఒక సినిమా లేదు ఇక్కడ. రిఫరెన్స్ నెంబర్ ఫోన్ చేస్తే సినిమా లేదు. విజిట్ చేస్తా, చెయ్యి ఏజెంట్ పంపుతో పంపు. ఓకేనా? నీకు అంతకంటే ఏం భయపడదు. ఒక నిమిషం, ఇది నా నంబర్, ఎప్పుడన్నా కాల్ చెయ్యి. ఎవరికైనా వేసుకో, ఏం భయపడదు, ఏం లేదు. నచ్చినోడికి వేసుకోవాలి. ఓకే, నేను భయపెట్టిస్తాను, నువ్వు వెయిట్ చేయి. ఓకే, నచ్చినోడికి వేసుకో. ఓకే, చూపిస్తాను, నువ్వు కాల్ కట్ చేయి. అచ్చా, ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వీళ్ళు RBI గైడ్లైన్స్ని బాకెట్లో పెట్టుకొని రికవరీ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి వాటిని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో బ్యాంక్కి కంప్లైంట్ చేయండి. కాల్ రికార్డింగ్స్ని స్క్రీన్ షాట్ని అటాచ్ చేసి సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేసుకోవడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.